ఆల్రెడీ ఇప్పటికే ఇవి చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తున్నాను నేను. అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఇట్లా అడగట్లా. యూట్యూబ్ చరిత్రలో సబ్స్క్రిప్షన్ వద్దంటున్న ఛానల్ మాదే కావచ్చు. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. నాకు మా టీంకి కొండంత బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక్క కామెంటే కదా నెగ్లెక్ట్ చేయకండి. మీరు 500 కామెంట్లు ఇస్తే అవి చూసి మేము సంబరపడిపోతాం, మురిసిపోతాం. బూస్ట్ అనమాట మీరు ఇచ్చే కామెంట్. దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ రోజుల్లో చదువు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ఎదురయ్యేటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏంట్రా అంటే ఉద్యోగం అయిపోయింది. పరిస్థితులు ఉంది దేశంలో. డిగ్రీలు చేతిలో ఉన్నా సరైన జీతం ఇచ్చే కంపెనీలు దొరకట్లేదు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ ఉద్యోగం వచ్చినా వచ్చేటువంటి జీతం మన రోజువారీ అవసరాలకు ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. పోనీ ఏదైనా వ్యాపారం చేద్దామా అంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో లేదో అనేటువంటి భయం కూడా డెఫినెట్లీ ఉంటుంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ డిజిటల్ బిజినెస్ అనేది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచం అంతా ఆన్లైన్ వైపు మారుతున్నటువంటి ఈ సమయంలో మనం కూడా మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కేవలం పుస్తకాలు చదివి పరీక్షలు రాయడమే కాకుండా నేర్చుకుంటూనే డబ్బు సంపాదించే పనులు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల సమయం వృధా కాకుండా చదువుతో పాటే మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటి దగ్గరే ఉండి ఫోన్ ద్వారా పనులు చేసుకునే వీలు ఉండడం వల్ల ఇది యువతకే కాకుండా గృహిణులకి కూడా బాగా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. డిజిటల్ వ్యాపారంలో సంపాదించడానికి ముఖ్యంగా 3 దారులు క్లియర్ కట్గా ఉన్నాయి. మొదటిది వస్తువుల్ని ఆన్లైన్లో అమ్ముకోవడము. సాధారణంగా వ్యాపారం అంటే వస్తువులు కొని ఒక దగ్గర నిల్వ చేయాలి. కానీ ఇక్కడ అలాంటి పని పెద్ద అవసరం కనిపించట్ల. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద పెద్ద సంస్థలతో కలిసి పనిచేస్తూ రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయొచ్చు. మనం ఒక్కొక్క వస్తువు అమ్మినప్పుడు మనకు మంచి లాభం డెఫినెట్గా వస్తుంది. మనం నిద్రపోతున్నా మన ఆన్లైన్ షాప్ మన కోసం డబ్బులు సంపాదిస్తూనే ఉంటుంది. ఇక రెండోది ఇతరులకి ఈ విషయాల్ని తెలియచేయడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం. మనకి తెలిసినటువంటి విషయాల్ని 10 మందికి చెప్పి వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం వల్ల కూడా మీకు ఇందులో చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఈ కోర్స్ పేరు IIECM, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ-కామర్స్ అండ్ మేనేజ్మెంట్. ఇది కేవలం ఇన్స్టిట్యూట్ మాత్రమే కాదు, ఒక పూర్తి డిజిటల్ బిజినెస్ సిస్టమ్ అనమాట. ఇక్కడ లెర్న్ ప్లస్ ఎర్న్ అనేటువంటి మోడల్ని నేర్చుకుంటూ మనం సంపాదించవచ్చు. నెట్లో వెతకండి దొరుకుతుంది. ప్రొడక్ట్ సెల్లింగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వంటి ప్లాట్ఫామ్స్లో రూపాయి పెట్టుబడి లేకుండా వస్తువులు ఎలా అమ్మాలో వాళ్ళు నేర్పిస్తారు. ఒక్కో సేల్ మీద 50 నుంచి 1000 రూపాయల వరకు మనం లాభం పొందొచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్. ఈ కోర్సుల్ని ఇతరులకు రిఫర్ చేయడం ద్వారా ఒక్కొక్క సేల్ మీద మనకి 2000 నుంచి 4000 వరకు మనం కమిషన్ కూడా పొందొచ్చు. అలాగే ఫ్రీలాన్స్ సర్వీసెస్, సోషల్ మీడియా మార్కెటింగ్, SEO, వెబ్సైట్ డెవలప్మెంట్ వంటి స్కిల్స్ నేర్చుకొని క్లయింట్స్కి సర్వీసెస్ ఇవ్వడం ద్వారా నెలకి 5000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు. ఇక కోర్స్ యొక్క ప్యాకేజ్ చూస్తే డిజిటల్ బిజినెస్ స్టార్ట్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఫీజు ఏమో 5,000 ఉంది. ఇందులో ఈ-కామర్స్, షాపిఫై స్టోర్ సెటప్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ నేర్పిస్తారు. 18 సర్టిఫికెట్లు ఇస్తారు మనకి. ఈ-కామర్స్ బిజినెస్ ప్రో దీని పేరు. ఈ ఫీజు 25,000. సొంతంగా వెబ్సైట్ సెటప్ చేసుకోవడం, అడ్వాన్స్డ్ యాడ్స్ రన్ చేయడం, పర్సనల్ మెంటర్షిప్ చేయడం ఇవన్నీ ఉంటాయి. దీని ద్వారా నెలకి 30,000 నుంచి 1,50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఫ్రాంచైజీ లేదా బిజినెస్ పార్ట్నర్ మోడల్, దీనికి ఫీజు 50,000 ఉంటుంది. ఇందులో సొంత టీంని బిల్డ్ చేసుకోవచ్చు. 50,000 నుంచి 5,00,000 వరకు నెలకు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా ఈ-టైల్డ్ డిజిటల్ ఇండియా, ఇది 150కి పైగా డిజిటల్ సర్వీసులు అంటే బ్యాంకింగ్, బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అందించేటువంటి ఒక ప్లాట్ఫామ్. మీ ఊర్లోనే ఉండి ఒక డిజిటల్ సర్వీస్ని స్టార్ట్ చేసుకుని దీని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. దీని అర్హతలు ఏంటంటే అంటే స్పెషల్గా విద్యా అర్హతలు ఏమి అక్కర్లేదు. ఫోన్లో వాట్సాప్ వాడడం అనేటువంటి ఒక బేసిక్ థింగ్ తెలిస్తే చాలు. అంతా కూడా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. సో ఈ రకంగా మీరు నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. క్లియర్ కట్గా చెప్తున్నా, IIECM, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ-కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కనుక్కొని అన్ని వివరాలు తెలుసుకుని మీరు చక్కగా దీంట్లో జాయిన్ అవ్వండి.